పెందుర్తి సమీపంలో ట్రాక్పై ఒరిగిన స్తంభం ముందుగానే గమనించి రైలును ఆపేసిన లోకో పైలట్. విశాఖ జిల్లా టాటానగర్ ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. పెందుర్తి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై విద్యుత్ స్తంభం ఒరిగిన విషయాన్ని లోకో పైలట్ గమనించి రైలును ఆపేశారు. స్థానికులు అధికారులు తెలిపిన వివరాల మేరకు పెందుర్తి రైల్వే స్టేషన్ 1/2 కిలోమీటర్ దూరంలో చినముషిరివాడ శ్రమశక్తి నగర్ సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద రైల్వే అధికారులు బుధవారం ఓహెచ్ఈ ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ వైరింగ్ పనులు చేపట్టారు. అందులో భాగంగా ఒక ఇనుప విద్యుత్ స్తంభాన్ని నిలబెట్టారు. మధ్యాహ్నం 12:30 సమయంలో అది ట్రాక్పై కొరిగిపోయింది. అదే సమయంలో విశాఖ నుంచి టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలు వస్తుంది. దీన్ని ముందుగానే గమనించిన లోకో పైలట్ వెంటనే రైలును నిలిపేశారు. వాస్తవానికి ఈ ట్రాక్పై 130 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేందుకు అనుమతి ఉండగా మరమ్మతు పనుల నేపథ్యంలో వేగాన్ని కుదించారు. ముందు జాగ్రత్త తీసుకునే నిర్ణయం ఇప్పుడు పెను ప్రమాదాన్ని తప్పించింది. స్తంభం ఒరిగిపోయిన ఘటనలో విద్యుద్ఘాతానికి గురై టెక్నీషియన్ ఉత్పల్ కుమార్, సహాయకుడు ఎం సంతోష్, ఒప్పంద ఉద్యోగి దాస్ ముర్ము, కశ్యప్ గాయపడ్డారు. వీళ్ళని పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీళ్ళలో దాస్ ముర్ము, కశ్యప్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటన నేపథ్యంలో సుమారు గంట పాటు పెందుర్తి రైలు మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్వే సాంకేతిక నిపుణులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వెబ్సైట్ యాప్ల కొనుగోళ్ల కేసులో